ఇక్కడున్న వారిలో ఎవరినైనా యేసయ్య మెడబట్టి ఎందుకు రావు నా దగ్గరికి అని అడిగాడా? కాళ్ళు పట్టుకొని ఎందుకు నా దగ్గర రావని బతిమలాడితే వచ్చామా? ఎవరినైనా కత్తి పట్టి బెదిరించాడా? ఖడ్గం పెట్టి బెదిరించాడా? మన మీద ఏమైనా కక్ష పెంచుకొని ఏదైనా ప్రకృతిని విలయతాండవం చేస్తే మనం మారొచ్చి ఇక్కడ కూర్చున్నామా? యేసయ్య ప్రేమకు మనం ముగ్ధులమైపోయి హృదయాల నిండా ఆయన కావాలని వచ్చి ఇక్కడ కూర్చున్న వారం కాదా? ఈ రాత్రి ఆయన వైపు చూస్తేనే పరలోక రాజ్యం, ఆయన రక్తములో కడగబడితేనే పరలోక రాజ్యం. ఈ ప్రపంచానికి యేసు తప్ప మరొక దిక్కు లేదు. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. ఆయన తప్ప పాపములు కడగగలిగిన వాడు, ఆయన తప్ప పరిశుద్ధతలోకి నడిపించగలిగిన వాడు, ఆయన తప్ప పరలోక రాజ్యం చేర్చగలిగిన వారు ఎవరూ లేరు. అందుకు యేసుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈస్ ద అల్టిమేట్ గాస్పెల్ దట్ హ్యాస్ టు బి ప్రీచ్డ్ ఇన్ నౌడేస్. ఇది కదా అసలైన సువార్త ప్రకటించబడవలసింది. చాలా మరుగున పడిపోయిన సువార్త ఇది. చాలా ప్రాచీనంగా వినబడుతున్న సువార్త ఇది. 20-30 సంవత్సరాల కిందట పరిశుద్ధులైన సేవకులు సైకిళ్ళ మీద తిరుగుతున్న ఇలాంటి రోషం కలిగిన మాటలు చెప్పి వాళ్ళు కాలం చేసి పరదేశంలో మన కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ కలుషితమైన బోధల్లో, వక్ర బోధల్లో, అబద్ధ బోధల్లో సంఘాన్ని, సమాజాన్ని తప్పుగా నానాటికి బహుబలహీనంగా ఇచ్చుకొని పోతున్న ఈ కడవరి దినాల్లో ఎవరైనా దేవుని రాజ్యం చేరాలని ఆశపడితే యేసు తప్ప ఈ ప్రపంచంలో మరొక దిక్కు లేదు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ వలననే మనం రక్షణలో సంపూర్ణ దశకు వచ్చి పరలోకం చేరతాం తప్ప మరి ఇంకొక ఆప్షన్ లేదు. కనుక ఈ రాత్రి ఆయన అడిగితే ఇప్పటికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇప్పటికి కనికరించుటకు సిద్ధంగా ఉన్నాడు, ఇప్పటికి మన మొరాలకించడానికి ఆయన చెవులు సిద్ధంగా ఉన్నాయి, ఇప్పటికి జిగడగల దొంగ ఊబిలోంచి పైకి లాగుటకు ఆయన చేతులు ఎంతో బహుభారమైన ఆలోచనతో మన కొరకు చాపి ఉన్న దేవుడు. నేను పాపిని ప్రభువా, నన్ను చేర్చుకొని క్షమించు, నన్ను కడుగుమని అడిగిన వారెవరిని తృణీకరించక త్రోసివేయక తన ప్రేమతో చేర్చుకుని రక్తములు కడిగి పరిశుద్ధునిగా మార్చి పరిశుద్ధాత్మ చేత నూతన స్వభావాన్ని లోపల కలుగజేసి సంపూర్ణ దశకు తీసుకువెళ్ళి ఆయన రాకడలో ఎప్పుడైతే ఆయన మనం చూస్తామో ఆయన వలె మారిపోయే అత్యున్నతమైన కృప మనకి రాత్రి యేసు ఒక్కడే అనుగ్రహించగలడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తప్ప ఇంకేమి లేదు ఈ లోకానికి ఆశ.